సాధారణ భక్తుల మాదిరిగానే నెల్లూరు గులగముడి భగవాన్ వెంకయ్య స్వామిని దర్శించుకునేందుకు వచ్చామని, అయితే ఈవో బాలసుబ్రహ్మణ్యం తమ పట్ల దారుణంగా ప్రవర్తించి దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదని వెంకయ్య స్వామి తమ్ముడి కుమారుడు సోంపల్లి పెంచలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి ఒకసారి మాత్రమే తన కుటుంబ సభ్యులతో కలిసి భగవాన్ వెంకయ్య స్వామి దర్శనం చేసుకుంటామని, తాము ఎవరికీ ఏ ఇబ్బందులు కలిగించమని అన్నారు. దేవాలయానికి వచ్చే ఆదాయంతో ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన ఈవో బాలసుబ్రహ్మణ్యం నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. అవును వెంకటేశ్వర కుటుంబం లేదా వెంకటేశ్వర కుటుంబం లేదా వెంకటేశ్వర కుటుంబం లేదా అతను ఒక యోగి, అతను ఒక భక్తుడు, శ్రీ సాయిబాబా ఒక యోగి, అతను ఒక భక్తుడు, అతను ఒక భక్తుడుగా ఉన్నాము. అవును వెంకటేశ్వర కుటుంబం లేదా వెంకటేశ్వర కుటుంబం లేదా బయటకు ఎత్తండి, నీకు సంబంధం లేదు. వెంకటేశ్వర కుటుంబం లేదా అట్లాంటి దేవస్థానానికి యువకు ఎలా ఉంటాడు? అట్లా ఏం చేస్తామండి? మాకంత అవకాశం మర్యాదపూర్వకంగా బాలసుబ్రహ్మణ్యాన్ని సార్ మాకు టెంకాయ కొట్టలేదు సార్ అంటే ఏదైనా కుటుంబ సభ్యులు అనే మాట మీరు అట్లా అనలేరా? ఆ మాట అనలేదా? చెప్పండి. మౌనం అంటే అంగీకారం కదా? మౌనం అంటే అంగీకారం ఉన్నా కదా చెప్పండి. మా పాడలో మర్యాదలు జరుగుతాయి. మా పాడలో మర్యాదలు జరగలేదని చెప్పి ఆరాధన రోజు మాకు ముందు మీరు ఎన్నో ఎందుకు ఆలోచించారు? దుర్మార్గం పరిపాలన తప్ప కానీ చెప్పండి. అవమానం తప్ప కదా? ముందు మేము ఏం చెప్పాము? సార్ మాకు టెంకాయ కొట్టలేస్తారని చెప్పాము. పడి మా ముందు ఎందుకు కొట్టలేదు? మా ముందు కొట్టరా రాజన్న? మా ముందు కొట్ట టెంక కొట్టలేదా? బట్ల చల్లలేదా? లేదా అండి వెంకటేశ్వర తాత అయినా అందుకనే భక్తులకి గొప్ప అయినా ఓకేనా? మమ్మల్ని ఎవరు దగ్గర చేర్చలా ఓకేనా? అవును డెవలప్మెంట్ అంటే ఆడ శ్యామే లేక జనాలు కళ్ళు కనిపించట్లా అంటే జరుగు అడిగాం అతను ఏం చెప్తే కమిటీ మమ్మల్ని అది చేస్తారు అంతే మాట్లాడినా భక్తులు క్యూలో వెయిట్ చేస్తున్నారు. అలాంటివి వాళ్ళకి నీరు కూడా చక్కబెట్టి బయట పోలీసులు బట్టి ఈయన చక్కబెట్టడం బయట లాగారండి. వెంకటేశ్వర సమాధానం పెట్టింది అట్లాంటిది చక్కబెట్టడం బయట లాగారండి. ఆడ ఛానల్ కూడా ఇట్లా జనాభాలు అల్లాడిపోతున్నారు. మంచినీళ్ళు కూడా ఇట్లా లైన్లో అమ్మడికి పోతుంటే సరసరా లాగేస్తున్నారు. పోను మేము నెల్లూరు మొలపేట. ఏర్పాటు ఏం బాగలే, ఏం నచ్చలే. మంచినీళ్ళు కూడా లేదు లైన్లో తాగేదానికి. ఇట్లా సరిగా ఇట్లా 100 రూపాయల టికెట్కు మొత్తం పంపించేస్తున్నారు. కుప్పలుగా ఫ్రీ దర్శనం ఆపేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇది లిఫ్ట్ ఉంది, ఆయనకి లైటింగ్ ఉంది, ఆయన ఇంటికి పెయింటింగ్స్ ఉన్నాయి. ఆయన సొమ్మ ఆయన ఇంటికాడ తెచ్చి సొమ్మ ఇక్కడ నుంచి గుడికి మెయింటైన్ చేయడానికి ఆయనకి గుళ్ళో దేవుడి సొమ్మ అంతా తిని అడుగుచో ఉన్నారు. మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఇంకేం చేస్తారు అనుకుంటున్నారు వాళ్ళు. మేము టెంకాయలు తెచ్చుకున్నాం, సంవత్సరానికి ఒక్కరోజు వస్తాం. మా టెంకాయలు కొట్టరా?
చూడండి టెంకాయలు చూడండి, లోపలికి వెళ్ళి బయటికి తీసుకొచ్చేసాం. నేను గొలమూడి వెంకయ్య స్వామి స్వయాన తమ్ముడు కొడుకుని. ఆయన మన ఆయన ఒక తల్లి బిడ్డలు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముల్లో లాస్ట్ ఆయన కొడుకుని నేను. అయితే మేము సంవత్సరానికి ఒకసారి దర్శనానికి వస్తాం. ఎందుకంటే మాకు ఇక్కడ అవకాశం ఇవ్వటం లే. దర్శనానికి వచ్చిన మమ్మల్ని కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ. తర్వాత ఈరోజు దర్శనానికి వచ్చాం. ఫ్యామిలీ వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మొత్తం, నేను నా కొడుకు కోడలు మా ఫ్యామిలీ అందరూ వచ్చాం. వస్తే ఆడికి వచ్చిన తర్వాత దర్శనానికి పోయేదానికి లేదని చొక్కా పట్టుకొని దోశారు. ఇదేంది మేము వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులమే కాబట్టి మాకు అధికారం లేదా? వెంకయ్య స్వామి తోడు పుట్టిన వాళ్ళకి కూడా మాకు ఇక్కడ అవకాశం కల్పించడం లేదంటే ఇంత దారుణం మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టామా? మేమేమి ఇబ్బంది పెట్టలా. సాటి మనుషుల్లాగానే దర్శనానికి పోతున్నాం. ఆడ ఏదో పూజ చేస్తున్నారు, దర్శనానికి పోయాము వస్తాము, అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు. కాబట్టి అక్కడ బాలసుబ్రహ్మణ్యం ఈవో గారు ఆయన 5 ఏళ్ళకి ఒకసారి మాత్రమే ఇక్కడ కొనసాగాల. ఆయన కమిటీ నెంబర్ని ఇక్కడ స్టాఫ్ని మొత్తాన్ని మేనేజ్ చేసుకుంటూ చొక్కా పట్టుకొని బయటకు నెట్టారు. దర్శనానికి పోయేదానికి డుమ్డామ్ అని చెప్పి పోలీసు వాళ్ళని రమ్మని చెప్పి పోలీసు వాళ్ళ చేత మెడబెట్టి చొక్కా పట్టుకొని లాగారు. ఇంత అవమానం అంటే వెంకయ్య స్వామి ఫ్యామిలీకి ఇంత అవమానం జరిగిందంటే ఇంతకన్నా ఘోరం లేదు. నన్ను చొక్కా పట్టుకొని 10 సంవత్సరాలు వెంకయ్య స్వామి దొడ్డికి కడిగి సమాధిలో నా చేతుకున్న హిందూ సంప్రదాయకంగా కొత్త కుండతో నీళ్లు పోసి హిందూ సంప్రదాయకం ఏదైతే చేస్తారో అదేవిధంగా నేను కొత్త కుండతో నీళ్లు పోసి కోనేటిలోంచి స్వామిని సమాధిలో నా చేతుకుండా పెట్టా. ఈరోజు నన్ను చొక్కా పట్టుకొని బయటకు నెక్కారంటే ఇంత దుర్మార్గంగా ఉంద పరిపాలన వెంకయ్య స్వామి దగ్గర. కమిటీ నెంబర్లు అయితేమి, ఈ బాలసుబ్రహ్మణ్యం ఈవో అయితేమి, ఇంత దుర్మార్గులు, వల్లే రాజులు వల్లే మంత్రులు. వెంకయ్య స్వామి ఫ్యామిలీకి ఇంత అవమానమా? వెంకయ్య స్వామి ఫ్యామిలీని ఇంత అవమానించారంటే మీరు వెంకయ్య స్వామిని అవమానించినట్టే. ఇంతకన్నా ఇంకా దుర్మార్గం కావాలన్నా అది ప్రజలే తీర్మానం చేయాలా? బాలసుబ్రహ్మణ్యం ఈవోగా కొనసాగడానికి వీల్లేదు. పనికిరాడు. ఎట్టి పరిస్థితుల్లో వెంకయ్య స్వామి కాడ ఈవోగా అతను పనికిరాడు. ఏమి గోడలు చూడండి, ఏం పెయింట్లు వేసారా? ఏం బేల్దార్ పనికి పోయి పని చేసి సంపాదించి మీరేం గోళ్ళకు పెయింట్ వేస్తున్నారా? వెంకయ్య స్వామి ఉండిలో డబ్బులతో ఏం గోళ్ళకు పెయింట్ వేయండి, డెకరేషన్ వేయండి. ఇటుపక్క కాళ్ళు కలుతా ఒకసారి అటు చూడండి, కాళ్ళు కాలి పరిగెత్తున్నారు జనాలు. ఏమి సామ్యాలు వేస్తే 10 సామ్యాలు ఏమవుద్ది? ఏం వెంకయ్య స్వామి డబ్బు లేదా? ఏం వెంకయ్య స్వామి కాడ అంత మాత్రం విశ్వాసం లేదా మీకు? ఇదేనా పరిపాలన? వెంకయ్య స్వామి కాడ మీరు మేనేజ్మెంటు ఇంత అవమానం ఎవరికి జరగకూడదు. కనీసం లైన్లో మంచినీళ్ళు ఇవ్వడంలా. మేము చెప్పే మాటలు కాదండి, ప్రజలు ఒకసారి చెప్తారంటే ఎంత అధ్వానంగా మెయింటైన్ చేస్తారో మీరు అర్థం చేసుకోండి. వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులను అవమానించారంటే వెంకయ్య స్వామిని అవమానించినట్టే. అలాంటి వెంకయ్య స్వామిని అవమానించిన ఇలాంటి ఈవో బాలసుబ్రహ్మణ్యం ఎటువంటి అనర్హుడు ఈ దేవస్థానానికి ఈవో ఉండడం. దయచేసి గవర్నమెంట్ ఇది పరిశీలించి వెంకటనే ఈ బాలసుబ్రహ్మణ్యం ఈవోని ఇక్కడ నుంచి సస్పెండ్ చేసి తీసేయాలని మీ అందరితో కోరుకుంటున్నామేమండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.